ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రభుత్వం నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. చిత్తశుద్దితో దీక్ష చేస్తుంటే రిపోర్టులు తారుమారు చేస్తూ తన ఆరోగ్యంతో కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ దీక్షపై అనుమానాలు ఉన్నాయంటున్న ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్ష 6వ రోజుకు చేరుకుంది. జగన్ నిరసిస్తుండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆదివారం 3 సార్లు పరీక్షలు నిర్వహించారు. అయితే తన ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం వైద్య రంగాన్ని కూడా పావుగా వాడుకుంటోందని విమర్శించారు. రిపోర్టులు తారుమారు చేస్తూ తన ఆరోగ్యంతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఒక ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఒక ఉద్యమాన్ని మీద అన్ని తప్పుడు అబద్ధాలు చెప్తూ సిగ్గుండాలి ఏదైనా కానీ. చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి దిగజారిపోవడం అన్నది నిజంగా నేను రాజకీయాలు చూశాను, కానీ డాక్టర్ వ్యవస్థను ఎలా వాడుకుంటున్నారు అని అంటే నిజంగా ఈ స్థాయికి దిగజారిపోతున్న రిపోర్ట్స్ అక్కడ తీసుకొని పోతారు, హాస్పిటల్ తీసుకొని పోయి దాన్ని ట్యాంపర్ చేస్తారు. ట్యాంపర్ చేసి కీటోన్స్ లేవు, ఇంకొకటి లేవు అంటారు. ఇక్కడికి వచ్చిన పాజిటివ్ రిపోర్ట్స్ బీపీ 90/100, 100/60 ఉండేది అనేది చెప్పరు. ప్రభుత్వం అందించిన పరికరాలతో తాము పరీక్షలు నిర్వహిస్తున్నారని, వైద్య పరికరాల్లో తేడాలుంటే సరిచేస్తామంటున్నారు డాక్టర్లు. మీటర్ లో ఫాల్ట్ ఉండొచ్చు, మేబీ దానివల్ల సార్ చెప్పారు. మేము దాన్ని చెక్ చేస్తామండి, మేము తెచ్చిన దాన్ని అది కరెక్టా కాదనేది. వీలైతే లేటెస్ట్ తీసుకొస్తామండి. ఇది కొంచెం ఓల్డ్ అయిన దానివల్ల ఏమైనా వేరియేషన్స్ రావచ్చు. మీటర్లో ఫాల్ట్ వల్ల కానీ డాక్టర్లు చేసేది ఏం లేదండి. ఇది సూపరింటెండెంట్ గారు మాకు చేయమని చెప్తే మేము చేస్తాం. ఇప్పుడు కూడా ఆయన గారు మాకేం చెప్పలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు గారు ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఇది చేయాలనిపించింది నాకు. నా డెసిషన్ మేకింగ్. జగన్ దీక్షపై ఏపీ మంత్రులు చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. జగన్ చిత్తశుద్దితో దీక్ష చెయ్యటం లేదనేది మంత్రుల వాదన. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి నిరాహార దీక్ష మీద అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. 91 ఉన్నటువంటిది 5వ రోజుకు వచ్చినప్పుడు 59కి పడిపోవటం, మళ్ళా తిరిగి 4 అవర్స్ గ్యాప్లో 83కి పడిపోవటం అనేటువంటి దాన్ని బట్టి ఒక్కసారి ఈ పరీక్షలు నిర్వహించినటువంటి దాన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి దీక్ష మీద డాక్టర్లకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంది. జగన్ ఆరోగ్యంపై మంత్రులు హేళన చేసేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు వైసీపీ సీనియర్ నేతలు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడం వెనుక కుట్ర ఉందంటున్నారు. కనీసం అవగాహన అంటూ ఉంటే ఈ మంత్రులు మాట్లాడే మంత్రులకి ఈ విధంగా మాట్లాడరు. అవగాహన రాహిత్యంతో, బాధ్యత రాహిత్యంతో మాట్లాడే మాటలు తప్ప రెండోది కాదు. ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్లో ఉన్నటువంటిది రాత్రి ఏదో అది పాజిటివ్ అన్నారు కీటోన్స్, ఇవాళ నెగిటివ్ అంటున్నారు. కాబట్టి పాజిటివ్గా ఉన్నది నెగిటివ్గా మారాలంటే ఏదో దొంగదేశం చేస్తున్నారనేంటి ఒక బాధ్యత రహితంగా అబద్ధాలతో వాళ్ళు ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. వాళ్ళు నిజంగా మంత్రులా, బాధ్యతగా ఉన్న మంత్రులానే అనే సంశయం కూడా పుడుతుంది మాకు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఏంటి మాట్లాడుతున్నారండి వాళ్ళు? ఈ దీక్ష జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకు దొంగ దీక్షలా? ఒకరోజు నువ్వు కూర్చోడానికి నువ్వు ఆలోచన చేస్తూ 6 డొంకలు దిగినవాడివి, నువ్వు మంత్రిగా ఉంటూ నీ శాఖలో వచ్చి ఎలుకలు వచ్చి మనుషులు తినేస్తుంటే నీకు బాధ్యత లేకుండా నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడతావా? నువ్వు అన్ని పరీక్షలకు అవసరమైన నమూనాలు ఇస్తున్నానని, ప్రభుత్వం వాస్తవాల్ని హెల్త్ బులెటిన్ల రూపంలో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు జగన్.